2025లో కొత్త ట్రెండ్ మొదలైంది. అదే రివెంజ్ క్విటింగ్. ఉద్యోగం, ఆఫీస్ వాతావరణంలో ఏ తేడా వచ్చినా రిజైన్ చేసేందుకు వెనకాడటం లేదు. తాము ఉద్యోగానికి ఎందుకు రాజీనామా చేస్తున్నారో క్లియర్ కట్ గా చెప్తుండగా కారణాలను విని కంపెనీలు షాక్ అవుతున్నాయి. బర్న్అవుట్ అవడం, ఎంత కష్టపడి పనిచేసినా గుర్తింపు లేకపోవడం, ఉద్యోగంలో స్ట్రక్ అయినట్టు అనిపించడం, ఆశించిన హైక్ రాకపోవడం, ఒకే పని చేసే ఇద్దరి జీతాల్లో వ్యత్యాసం ఉండడం ఉద్యోగ రాజీనామాలకు ప్రధాన కారణాలుగా చెప్తున్నారు. ఏదో ఒక కారణం వల్లే ఉద్యోగులు రివెంజ్ క్విటింగ్ చేయట్లేదు. ఆఫీసుల్లో తమ చుట్టూ పాలిటిక్స్ చేయడం, ఉద్యోగాల్లో ఎదుగుదల లేకపోవడం, ఫైనాన్షియల్ గా ఇబ్బందులు ఎదుర్కోవడం, ప్రమోషన్లకు అవకాశాలు తక్కువగా ఉండడం, అన్రియలిస్టిక్ వర్క్ డిమాండ్, మెంటల్ హెల్త్ డిస్టర్బ్ అవ్వడం, కెరీర్ లో మార్పు లేకపోవడం, ఇలా రకరకాల కారణాలున్నాయి. చాలా మంది ఉద్యోగులు తమ రాజీనామా చేయాలనుకోవడానికి గల కారణాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఉద్యోగం తమ మానసిక ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో హైలైట్ చేసిన వారే ఎక్కువగా ఉన్నారు. అలాంటి కంపెనీలో పనిచేసే ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలని సూచన కూడా ఇస్తుండటం గమనార్హం. రివెంజ్ క్విటింగ్ చేస్తున్న వారిలో ఎంట్రీ లెవెల్ వర్కర్లు మాత్రమే కాదు, మిడ్ కెరీర్ నిపుణులు, హైబ్రిడ్ పొజిషన్లో ఉన్నవారు కూడా ఉన్నారు. ఉద్యోగాల నుంచి రివెంజ్ క్విటింగ్ చేస్తున్న వారిలో జెన్జీ యువతే ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయం. తమ పనితనాన్ని తక్కువ అంచనా వేయడం, ప్రమోషన్ల లిస్ట్ లో లేకపోవడం, ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్ ను బ్యాలెన్స్ చేయలేకపోవడం ముఖ్య కారణాలుగా విశ్లేషిస్తున్నారు. ఇది వాటి ట్రెండింగ్ ఎక్స్ప్లెయినర్. దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇలాంటి ట్రెండింగ్ ఎక్స్ప్లెయినర్స్ ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వెంటనే వేటి న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వేటి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.